ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా అల్లీపురంలోని సిరి గార్డెన్స్లో ఘనంగా శ్రీ అర్ధనారీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం. నిజామాబాద్ జిల్లాలోని శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో అద్భుతంగా అఖండ మౌన ధ్యానం. ప్రకాశం జిల్లా ఖంభంలోని శ్రీ శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరంలో వన్డే వర్క్షాప్. నెల్లూరు జిల్లాలోని శ్రీ భగవత్ రామానుజాచార్య పిరమిడ్లో ధ్యానము సజ్జన సాంగత్య కార్యక్రమాలు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని గురుస్థాన్ పిరమిడ్ మెడిటేషన్ స్పేస్లో వన్డే వర్క్షాప్. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాతకోట శివాలయంలో ధ్యానము సజ్జన సాంగత్య కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా అల్లీపురం గ్రామంలోని సిరి గార్డెన్స్లో గల శ్రీ అర్ధనారీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాఘవేంద్రరావు అర్ధనారీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో మరిన్ని ధ్యాన కేంద్రాలు రావాలని ఆకాంక్షను వెలుబుచ్చారు. ధ్యాన కేంద్రం నిర్వాహకులు శంకరయ్య, శారదమ్మను అభినందించారు. అనంతరం పిఎంసి డైరెక్టర్ కేసీ సుబ్బారావు తమ అనుభవ జ్ఞానాన్ని అందరికీ పంచారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ప్రతాప్, చైతన్య లక్ష్మి, నరసింహారావు, శివలు పాల్గొన్నారు. చాలా బాగుంది. రెండు పక్కల వచ్చినప్పుడు ఈ షామ్యాన్ ఎందుకు వేస్తారు అర్థం కాదు, కానీ చాలా చాలా బాగుంది. ఇట్లా నెల్లూరులో ప్రతి చోట మనకి ఇట్లాంటి ధ్యాన కేంద్రాలు రావాలి. శంకరయ్య గారి, శారదమ్మ గారిని మనం మనస్ఫూర్తిగా అభినందిద్దాం. నేను లాస్ట్లో మాట్లాడాను. పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వీరవాసరం పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణమూర్తి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యాన సాధన, ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్, కృష్ణారావు, ఉదయ్, విశ్వేశ్వరరావు, కృష్ణవేణి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. కనబడదు. అప్పుడు ఏం జరిగింది, ఆటోమేటిక్గా మనం బుక్ చదువుతుంటే కనబడుతుంది. అయితే కళ్ళు వేసి పక్కన ఈ రోజు మనకు కళ్ళు అవసరం. ఎందుకు మనకు అవసరం? మనం పాటించేది మనం చేసేది మనం చేస్తుంటాం, మనకు వచ్చేది మనకు వస్తుంది. మన కళ్ళు కూడా అవసరంలా, చూడవసరంలా, జీకే అవసరం, ఏది మన దగ్గర ఉన్నా మన దగ్గర ఉండదు. మనం చేసేది చేస్తే మనకు వచ్చేది మనకు వస్తుంది. మరి వయసు పెరిగే ముందు జబ్బులు వస్తాయంటారు. మరి జబ్బులు ఎందుకు వస్తాయి? రావు. మనం ఇక్కడ కరెక్ట్గా ఉండాలి. 100% పాటాలి. సత్యములో ఉండాలి, సత్యములో జీవితాలు, సత్యాన్ని ఆశ్రయించాలి, సత్యాన్ని పాటించాలి. అనుభవమే జ్ఞానం. మరి ఇక్కడ పాటించకుండా, ఆచరించకుండా, అనుభవించకుండా ఏం జ్ఞానం వస్తుంది? ఇక్కడ వింటే జ్ఞానం రాదు, తింటే జ్ఞానం రాదు, చదివితే జ్ఞానం రాదు. అనుభవం ఉండాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్. అందుకే పత్రిక ఏమంటాడు, వాడు అనుభవాలు వినండి, ఎక్స్పీరియన్స్ వినండి అంటారు. అనుభవాలన్నా మళ్ళీ ఎట్లాగా సూక్ష్మ శరీరయానం చేస్తుంది. సూక్ష్మ శరీరయానం చేస్తే అనుభవాలు తీసుకుంటారు. అది కూడా ఎట్లాగా ఎరుకతో సూక్ష్మ శరీరయానం చేస్తే ఆ అనుభూతి బాగుంది. బుద్ధ పౌర్ణమి సందర్భంగా అనంతపురం జిల్లా బుక్కచెర్ల గ్రామం, అలాగే కాట్నే కాల్వ గ్రామంలోని శ్రీ సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిరమిడ్ మాస్టర్ గంగమ్మ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి సోమవారం ఉదయం 4 గంటల వరకు ఈ కార్యక్రమం అద్భుతంగా కొనసాగింది. ఇందులో జ్ఞానదాతగా హైదరాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాధవరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అందరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు.
బుద్ధ పౌర్ణమి సందర్భంగా పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ నిర్వహణలో నిజామాబాద్ జిల్లా సిద్దిలగుట్ట ఆర్మూర్ వద్ద గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో అఖండ మౌన ధ్యానం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. బుద్ధ పౌర్ణమి రోజు సిద్ధేశ్వర పిరమిడ్లో అఖండ ధ్యానం చేయడం వల్ల అనంతమైన విశ్వశక్తిని పొందడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణలో రెండవ పెద్దదైన సిద్ధేశ్వర పిరమిడ్ ఎంతో గొప్ప శక్తి క్షేత్రమని తెలియజేశారు. అనంతరం ధ్యాన దంపతులు మనస్విరాజు ధ్యానులకు ఫలాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, ప్రధాన సలహాదారులు దయానంద్, పిరమిడ్ మాస్టర్లు రాజు, ప్రశాంత్ రెడ్డి, కృష్ణ 300 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. బుద్ధ పౌర్ణమి వేడుకల్లో భాగంగా వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్ర మార్గదర్శకత్వంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని గురుస్థాన్ పిరమిడ్ మెడిటేషన్ స్పేస్లో 1 డే వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరం డాక్టర్ వర్మ పాల్గొని ధ్యాన మనసు అనే అంశం గురించి చక్కగా వివరించి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరికీ పుస్తకాలను పంపిణీ చేశారు. ఆ తర్వాత అందరికీ అన్నప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. అనంతరం జ్ఞానదాత డాక్టర్ వర్మను గురుస్థాన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పండ్లతో వినూత్నంగా తయారు చేసిన కేకును కట్ చేసి బుద్ధ పౌర్ణమి వేడుకలను జరుపుకున్నారు. భవిష్యత్తుపై ఆలోచనలు, ఆశలు, ఊహలతో లేకుండా గతాన్ని భవిష్యత్తుని పక్కకు తీస్తేనే మనం నిత్య వర్తమానంలో ఉండగలుగుతాం. ఉదయం చెప్తున్నాం, అంటే చాలా మంది సందేహాలు ఉంటాయి. నిత్య వర్తమానం అంటే గత ప్రభావం లేకుండా ఎలా ఉంటుంది, భవిష్యత్ ప్రభావం లేకుండా ఎలా ఉంటుంది. ఏంటంటే గడప మీద దీపం పెట్టినట్టు కాబట్టి ఆ దీపం యొక్క ప్రభావం గడప మీద ఎక్కువగా ఉంది. కానీ కొంత వెలుగు బయట లోపల ఉంటుంది కదా. అలా మనం నిత్య వర్తమానంలో ఉన్న కొంత గత విషయాలు, కొంత భవిష్యత్తు విషయాలతోనే నడుస్తుంది. కానీ మిగిలిన అనవసరమైన గత విషయాలన్నీ మనం పక్కకు తీసేయాలని అర్థం. ఎలా అంటే మనం ఒక గదిలో ఉన్నప్పుడు గదిలో మొత్తం గది అంతా అన్ని వస్తువులతో నిండిపోయింది అనుకోండి. అంటే పనికిరాని వస్తువులు, ఇతరుల కోసం కొన్ని వస్తువులు పెడతాం కదా. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా పీర్లగుట్టలో గల పిరమిడ్ మాస్టర్ దేవి నివాసంలో 11వ వారం మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు కొత్త ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, లాభాల గురించి తెలియజేశారు. అందరూ ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలను పిరమిడ్ మాస్టర్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు. ఆలోచన వస్తుందో మనం అలాగే కూర్చోవాలి.
చేతులు అలా కళ్ళం పెట్టుకొని చేతులు చూస్తూ హాయిగా ప్రశాంతంగా మన గురువుగారికి ఒక్కసారి బ్రహ్మశ్రీ పత్రి పాత గుంటూరులోని రామాలయంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. జీవితాన్ని ఆనందంగా జీవించేందుకు, జీవన ముక్తి సాధించేందుకు ధ్యాన మార్గంలో కొనసాగుతున్నామని తెలియజేశారు. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో తనకు గల అనుభవాలను వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. పత్రిజీ గారి దగ్గర ధ్యానం నేర్చుకోవడం జరిగింది. వారి ద్వారానే స్వయంగా మరి వారితోనే ప్రయాణం చేస్తూ అనేక రాష్ట్రాలు అట్లాగే సార్తో అనేక దేశాలు కూడా తిరగడం జరిగింది. మరి మీరందరూ ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ మనందరం కూడా కలిసిమెలిసి జీవితాన్ని అద్భుతంగా జీవించి జీవన్ముక్తులు కావడం కోసమే మనం యాత్ర సాగిస్తూ ఉన్నాం. అది అందుకు అడుగుతున్నా. ఒక 6 నెలల లోపు నుంచి చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు? 6 నెలల లోపు ఊరిన సుమారుగా అంటే ఈ కొత్తగా ధ్యానం చేస్తున్న వాళ్ళ ధ్యానం సర్వరోగ నివారణి, సత్య జ్ఞాన ప్రసాదని, సకల సమస్యల పరిష్కారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, సకల భోగకారిణి. 4 ధ్యానం చేస్తే 4 విషయాలు వస్తాయి. సర్వరోగ నివారణి, సకల సమస్యల పరిష్కారిణి. ప్రకాశం జిల్లా కంబంలోని శ్రీ శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరంలో 1 డే వర్క్షాప్ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రైల్వే శ్రీనివాస్ ఆత్మజ్ఞాన సందేశాన్ని ఇచ్చారు. ఒక సాధకుడికి కావలసిన లక్షణాలు, సాధన, ఎరుక, మొండితనము, పూర్ణ శ్వాస గురించి చక్కగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 40 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం శ్రీ శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మించే స్థలంలో సామూహిక ధ్యానం చేశారు. పూర్ణాత్మవి, పరమాత్ముడివి అని మనమే బోధిస్తున్నాం. మరి పరమాత్ముడి దగ్గర లేనిది ఏముంది? ఉన్న దాంట్లోంచే తీసిస్తుంది. నువ్వు పరమాత్మవి, పరమాత్మ పక్కింటోడు అడుక్కోడు, కానీ నీ నుంచే తీసిస్తుంది నేచర్. కానీ నీ దగ్గర లేని అకౌంట్ నుంచి తీసివ్వదు. నీ అకౌంట్ 10 లక్షలు ఉంది నీ లోపల, ఆ 10 లక్షల నుంచే నీకు వచ్చింది. మనం భౌతికంగా మన అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేస్తాము? ఆంధ్ర బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ. కానీ నిజంగా అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేయాలంటే యూనివర్సల్ బ్యాంకులో మన అకౌంట్ ఓపెన్ చేయాలా. ఆ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే ధ్యానం అన్న అకౌంట్ అదే ఇక్కడ ఉండాలి అకౌంట్. ఈ భౌతిక ప్రపంచంలో నువ్వు ఆంధ్ర బ్యాంకులో వేసావా, ఎస్బీఐలో వేసావా కాదు. ఈ డబ్బులు ఒక్క పైసా నీ వెంట రాదు. కానీ యూనివర్సల్ బ్యాంక్ లో ఉన్న నీ అకౌంట్ నువ్వు చనిపోయిన తర్వాత కూడా నిన్ను వెంటాడుతుంది, నిన్ను ఆత్మోన్నతం కలిగిస్తుంది, నీకు టార్చ్ లైట్ లాగా ఉపయోగపడుతుంది, నీకు మార్గనిర్దేశం చేస్తుంది. దాని పేరే సాధన. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చాతాదివారిపాలెంలోని శ్రీ భగవత్ రామానుజాచార్య పిరమిడ్లో ధ్యానము, సజ్జన సాంగత్య కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ యశ్వంతి. ధ్యాన విశిష్టత, తన ధ్యాన అనుభవాలు, ఆస్ట్రల్ సర్జిలర్ గురించి చక్కగా తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత గ్రామంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించి శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. ఎంతో అపారమైన విశ్వశక్తిని తీసుకుంటూ ఉన్న మాస్టర్స్ పిరమిడ్ శక్తి అద్భుతమైన శక్తి. అంటే గ్రూప్ ఎనర్జీలో అమితమైన శక్తి ఉంటుంది. సామూహిక ధ్యానం చేస్తూ ఉన్న మాస్టర్స్ శ్వాసను గమనిస్తూ శ్వాస ప్రతి ఒక్క శ్వాసను కూడా మనము గమనిస్తూ
శ్వాసను సంబంధం. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానము ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుశీల పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, విశ్వం గురించి చక్కగా తెలియజేశారు. జన్మ రాహిత్యము పొందాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు. అలాగే సత్కర్మలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చునని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఒకరికి కూడా అది ఉపయోగపడుతుంది, విశ్వానికి అది అందుకుంటుంది అనమాట. ఆ విశ్వం మనకేం చేస్తుంది, మనకు సత్కర్మనే ఇస్తుంది అనమాట. అవునా కదా? మరి ఎప్పుడైతే మనం సత్కర్మలు అనేవి చేస్తామో, ఆ దుష్కర్మలని మనం ఎప్పుడైతే దాన్ని విడనాడుతామో, ఎప్పుడైతే సత్కర్మ చేయడం ద్వారా మనకి కూడా అలాంటి చక్కటి ఫలితాలని ఇస్తారనమాట. ఆ ప్రకృతి మాత మనకి అద్భుతంగా ఇస్తుంది అనమాట. అందుకే ప్రతి ఒక్కరిము కూడా ఎందుకు మనం ఈ సాధన చేయాలి అంటే చాలామందికి డౌట్ అనమాట. ఎందుకు మేము ధ్యానం చేయాలి, ధ్యానం చేస్తే మాకు ఏమొస్తుంది, అదేదో సినిమాలో చూడండి, ఏమి మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మీ ఇంటికి వస్తే ఏం తెస్తారు అన్నట్లు అనుకుంటాం అనమాట. ఇది చెయ్యాలి, ఎందుకంటే ఈ జన్మ మనము ఎంతో అద్భుతంగా మనం తెచ్చుకున్నాము. ఈ జన్మరాహిత్యాన్ని పొందాలి అంటే మనము ధ్యానం చేయాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి కూడా ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి దీనికి ఇక్కడ వయసుతో ఏం నిమిత్తం లేదు కాబట్టి అందుకే ప్రతి ఒక్కరు కూడా ధ్యాన సాధనకి మనము సహకరించాలి అంటే శరీరము. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాతకోట శివాలయంలో ధ్యానము, సజ్జన సాంగత్య కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞానేశ్వరి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధనతో తన జీవితంలో జరిగిన మార్పులను వివరించారు. మదర్స్ డే సందర్భంగా స్త్రీ గొప్పతనం గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత అందరికీ అన్నప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. జ్ఞానము కలిగి ప్రేమ కరుణ భావన పెరిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ధ్యానము చేస్తే బాధలు పోవును, ధ్యానము చేస్తే వ్యాధులు పోవును, ధ్యానము చేస్తే నాడీ మండల శుద్ధి కలిగి పాపాలు నశించును. ఏలూరు జిల్లా గణపవరంలోని శ్రీ లలితా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనసూయ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అహంకారం వీడి ప్రేమతత్వంతో ఉండాలని, అందరి పట్ల కరుణ చూపాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు మహాలక్ష్మి, ముత్యాలు, సుజాత, మురళీకృష్ణ అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అహంకారం, ప్రతి దానికి అహంకారం ఉంటుంది. నేను చాలా గొప్ప, నేను చాలా గొప్ప. ఇప్పుడు మా ఇద్దరు స్నేహితులు కదా, నేను కొంచెం వీక్, నువ్వు ఉన్నదని అనుకో, ఆ స్నేహానికి నువ్వు ఇవ్వాలి. అంతేగాని మా ఆయన అలా తెచ్చాడు, మా ఆయన ఇలా తెచ్చుంటే నీ ఫ్రెండ్ ఎంత బాధపడుతుంది. తన స్థితి లేదు, తను 100 రూపాయలు చొప్పునే చేయడం స్థితి, తను బాధపడుతుంది కదా. అది నీ అహంకారాన్ని ప్రజల దగ్గర చూపించు. నీ అహంకారాన్ని ప్రజల దగ్గర చూపించి వాళ్ళు బాహ్య హక్కుని లోపల దహం 4 తర్వాత ప్రేమ. చెప్పాను కదా, ప్రతి విషయంలో ప్రేమతత్వంతో ఉండాలి. ప్రేమతత్వంతో ఉంటే ఎవరైనా మనకు పడతారు. ఓర్పు, నేర్పు, సహనం ఇవన్నీ కూడా ప్రేమతత్వంలో కలిపి ఉంటాయి. అలా ఒక స్వామి అన్నాడు. తర్వాత కరుణ చూపించమన్నాడు. మనం ఏం చేస్తాం, ఉన్నవాళ్ళు అంటేనే పరిగెడతాం, లేని వాళ్ళు వైపే చూడం. తెల్లగా ఉన్నదాన్ని బలి తెల్లగా ఉందంటాం, నల్లగా ఉన్నదాన్ని బలి నల్లగా ఉన్నాను అంటే చూపించడం తేడా చెప్తున్నాను నీకు. ఉండదు. అందరం కూడా మనం అందరం ఒకటే.
సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సుబ్బారాంపేటలోని ఆంజనేయ స్వామి ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నిర్మల, కొండన్న దంపతులు పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ప్రతిరోజు ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలమని తెలియజేశారు. పరమాత్మని దర్శించాలంటే ఏకైక మార్గం ధ్యానం అని వివరించారు. పాటలు, భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఎంత చల్ల వచ్చిందో నా జ్ఞానానికి బాగా కుదిరింది. ఇక్కడ వచ్చినాక నేను రాళ్ళు తల్లుకున్నాను. సార్ 3 రోజులు అవుతాను చెప్పబట్టి జ్ఞానానికి పోవాలా, శుభ్రం బ్యాంకు ఎలుగు పడుకోవాలని పట్టినాడు. నేను మా ఇంట్లో పరిస్థితి అమ్మవారు వచ్చింది నా కోడలికి చూసుకొని వచ్చినాక నేను పోవాలని ఎవరు గాయకులు మాట్లాడినాడు నాగేంద్ర సారు. ఆయన మాట్లాడుకుంటూ మా కోళ్ళు పోతా మామ పిలుతున్నాడు అనేది అంతలోకి వచ్చినా నేను. ఇక ఈ పొద్దు నాకు అర్థమైంది ఈ శుభ్రంగా అట్లా క్లాస్ చెప్పాలా, క్లాస్ వినాలని వచ్చినాము. వచ్చిన దానికి నాకు అద్భుతంగా కలిగింది. ఎంత ఏసీ కానీ నేను సరికి తక్కువ లేకుండా వెనకాల ఈ పన అంత బ్రహ్మాండంగా వస్తుంది. అందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంటింటి ధ్యాన కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని శిల్ప అపార్ట్మెంట్లో గల పిరమిడ్ మాస్టర్లు సావిత్రి రాధాకృష్ణ గృహంలో ధ్యానము, సత్సంగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు. అలాగే తమ ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పిరమిడ్ మాస్టర్లు శ్రీవల్లి, మహాలక్ష్మి, వరలక్ష్మి, శ్యామల, శేఖర్ బాబు, కుసుమకుమారి 40 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఇది జ్ఞానం కాదంటే ఎవరు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. అయితే నీకు నువ్వు తెలుసుకుంటే ఒప్పుకుంటావు, అప్పుడు మార్చుకోగలరు. కాబట్టి నీకు నువ్వు తెలుసుకో. ఇప్పుడు భగవంతునికి అన్నీ తెలుసు, అయినా మన అంతరాత్మ చెప్తూ ఉంటుంది. అంతరాత్మ అంటే భగవంతుని నుంచి ఇప్పుడు మనకు ఒక స్విచ్ నుంచి ఫ్యాన్కి ఎట్లా కరెంట్ పాస్ అయితే ఫ్యాన్ ఎలా తిరుగుతుందో అలా మనకు కూడా ఒక సిల్వర్ కార్డ్ అనేది కరెక్ట్ అయ్యింది. మన పూర్ణాత్మకు కరెక్ట్ అయినప్పుడు అక్కడి నుంచి ఏ జ్ఞానం కావాలో అది అందిస్తూ ఉంటాడు. వద్దురా నాయన నువ్వు మళ్ళీ ఇప్పుడు చేసేదానికి నువ్వు మళ్ళీ చాలా అవస్థ పడతావు, అయినా వినవు. లేదు నేను ఇదే చేయాలనుకొని చేస్తాను. నేను ఇట్లనే మాకు తెలిసిన వాళ్ళకి ఒకరికి ఇప్పుడు మనం ఇలా చేసినామంటే చాలా అనుభవిస్తామంటే వచ్చే జన్మలో కదా అనుభవించేది ఏముందిలే, ఈ జన్మలో మనం చేసి బాగా చేస్తాంలే అనుకో. అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం చెప్పండి? ఏం చెప్పలేము. కాబట్టి అయితే మనకు తెలుసు కాబట్టి జ్ఞానం చెప్పడం మన కర్తవ్యం కాబట్టి చెప్పినాం. ఆమెకి ఎన్నిసార్లు చెప్పినా ఈ మాటనే చెప్పి కాబట్టి నేను కూడా ఇంక చెప్పకూడదు, అంతే కదా. ఎందుకంటే వాళ్ళకు ఊరికి ఇబ్బంది, ఇంకా మనం చూసినా పెద్ద. మంచిర్యాల జిల్లా గద్దెరాగడి గ్రామంలోని గాంధారి కిల్లాలో ధ్యానము, ట్రెక్కింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాస్టర్లు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ప్రకృతిలో ధ్యాన సాధన అనంతరం ట్రెక్కింగ్ చేశారు. ఇందులో జ్ఞానదాతగా లైట్ వర్కర్స్ రంజిత్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా జరిగింది. అద్భుతంగా పౌర్ణమి ఎనర్జీస్తో ట్రెక్కింగ్ అందరికీ నమస్కారం. బుద్ధ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి రోజులలో ట్రెక్కింగ్ పిరమిడ్ 18 సూత్రాల్లో భాగంగా ప్రతి మాస్టర్ పౌర్ణమి ధ్యానము అలానే ట్రెక్కింగ్ ప్రకృతితో అనుసంధానం చేయాలి. ఈరోజు పిఎస్ఎస్ఎం మంచిర్యాల ఆధ్వర్యంలో మనము గాంధారి కిల్లలో అద్భుతమైన ట్రెక్కింగ్ మరియు పౌర్ణమి ధ్యానం చేయడం జరిగింది. సామూహిక ధ్యానం ఎంతో శక్తివంతమైనది. అది నేచర్లో కనుక చేస్తే ఎంతో అద్భుతమైన శక్తిని మనం తీసుకుంటాం. ఆ నేచర్లో ఉన్న పవర్ని మనం తీసుకుంటాం. పక్షుల నేచర్ మ్యూజిక్, పక్షుల యొక్క కిలకిల రాగాలతో ఈరోజు ధ్యానం చేయడం జరిగింది. అలానే ప్రతి ఒక్క మాస్టర్ ఈ ప్రకృతిలో ధ్యానానికి తప్పకుండా వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.